దేవుడు ఎప్పుడు కూడా సమస్య వచ్చాక బుర్రగొక్కోడు. ఆయన సమస్య కంటే పరిష్కారాన్ని ముందుగా సిద్ధపరిచిన దేవుడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకును నీ మీదకి ఎవడును రాడు. చూడండి చూడండి, పౌలు చాలా బాధపడుతున్నాడు చెరసాల్లో ఉండి. ఎవరైనా నన్ను చంపేస్తారేమో, ఏమైపోతుందని భయంతో ఉన్నప్పుడు వెంటనే దేవుడు అక్కడ పౌలు దగ్గర ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట, నీకు ఏ హాని జరగదు, ఎవడును నీ మీదకు రాడు. రేపు ఇది జరగబోతుంది, రేపు ఇది రాబోతుంది, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు అని పౌలుతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన సమస్యలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుని దూత, దేవుడు అక్కడ ప్రత్యక్షమై మాట్లాడాడు. నిజంగా మనం సాధారణంగా ఉంటే, నామకార్థంగా ఉంటే, లేకపోతే ఆచారంగా ఉంటే ఇవన్నీ మనకు తెలుసుకోలేము. కానీ నిజంగా దేవునితో ఎవరైతే నడుస్తూ ఉంటారో ఆయన ఆత్మ ద్వారా అవన్నీ దేవుడు గ్రహింపజేస్తాడు.